హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఇంటి రామాయణం సీరియల్ చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్మార్ట్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అత్తయ్య, అవని అక్క తర్వాత నేనే ఇంటి పెద్ద కొడని కాబట్టి ఈ ఇంటి పెద్ద నాకు ఇవ్వకుండా పల్లవికి ఎందుకు ఇచ్చారు అంటూ పార్వతిని నిలదీస్తుంది శ్రేయ. అప్పుడు పార్వతి తను చెప్పింది నిజమే కదా, ఇప్పుడు ఇంటికి శ్రేయనే పెద్ద కొడలు కాబట్టి పల్లవి నీ దగ్గర ఉన్న ఇంటి తాళాలు తనకివ్వు అని చెప్తుంది. ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది, కానీ అత్తయ్య మాట కాదనలేక ఇంటి తాళాలు శ్రేయ చేతిలో పెడుతుంది. తర్వాత శ్రేయ అత్తయ్య అడిగిన 50,000 తీసుకోవడానికి ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది. అప్పుడు పల్లవి వస్తుంది, నీకు ఇంటి పెత్తనం తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నమాట అంటుంది కోపంగా. ఇక శ్రేయ రాకుండా ఉంటే తప్పు, వచ్చింది కాబట్టి తాళాలు తీసుకున్నాను. అయినా నువ్వు ఇంటి చిన్న కొడలివి, నేను పెద్ద కొడల్ని, ఏం చేయాలని కూడా పెద్ద కొడలిగా నేనే చేయాలి, అదే పద్ధతి అని చెప్తుంది శ్రేయ. అప్పుడు పల్లవి, పద్ధతిగా ఉన్నావు అనుకున్నాను, కానీ పద్ధతుల గురించి ఇంత బాగా మాట్లాడతావని అనుకోలేదు. అయినా అత్తయ్య తాళాలు నీకు ఇబ్బంది కదా అని ఇంటి పెత్తనం నీకు వచ్చేసిందని పొంగిపోకు. ఈ ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ కూడా నా గ్రిప్లోనే ఉండాలి అని చెప్తుంది పల్లవి. ఇక శ్రేయ, ఆ విషయం నాకు అర్థమైంది కాబట్టి తాళాలు అత్తయ్యని అడిగి తీసుకున్నాను. అయినా అందరూ నీ గ్రిప్లోనే ఉండాలి అంటున్నావు అంటే నా మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? చూడు, నువ్వు నాకు బాసువి కాదు, నేను నీకు సర్వెంట్ని కాదు, అది గుర్తుపెట్టుకో. అయినా ఇంతగా మీ నాన్న వచ్చి నీకు సపోర్ట్గా మాట్లాడారు అంటే మీరిద్దరు కలిసి ఏదో స్కెచ్ వేశారని నాకు అర్థమైంది అని చెప్తుంది శ్రేయ. అప్పుడు పల్లవి, నీకు అర్థమైంది కదా, నేను స్కెచ్ వేస్తే నా ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు, ఇలాంటి వాళ్ళకైనా సరే నేను ఛాన్స్ ఇవ్వను, ఈ ఇంట్లో నాదే పై చేయిగా ఉండాలి. అయినా నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, అంతేగాని నాతో పోటీ పడాలని చూస్తే నీకే నష్టం, ఆలోచించుకో అంటూ శ్రీకి వార్నింగ్ ఇస్తుంది పల్లవి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ తన ఆఫీస్కి అవనిని తీసుకుని వస్తాడు. ఇక అవని, ఆయన నన్ను అపార్థం చేసుకుంటాడు మావయ్య, వద్దు అని చెప్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, ఆయన ఇంత జరిగిన తర్వాత కూడా వాడు నిన్ను అపార్థం చేసుకుంటే నష్టం ఏం లేదు అంటూ ఆఫీస్ లోపలికైతే తీసుకొస్తాడు. చూడమ్మా, నీకు ముందుకు చెప్తే రావని తెలిసే ఇలా తీసుకొచ్చాను. అయినా ఓడిన చోటే గెలిస్తే అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది, అందుకే నీకు అన్యాయం జరిగిన చోటే న్యాయం చేయాలని ఇక్కడ తీసుకొచ్చాను. ఇది నా ఆఫీసే కాబట్టి ఇక్కడ నీకు జాబ్ చూశాను. నువ్వు వద్దన్నా కాదన్నా చేయను అన్నా కూడా నన్ను అవమానించినట్టే అవుతుంది. అయినా ఏం జరిగినా కూడా నేనే చూసుకుంటాను అంటూ అవనికి ధైర్యం చెప్తాడు. ఇక అవనిని అక్షయ్ ఉన్న ఛాంబర్లోకి అయితే పంపిస్తాడు. ఇక అక్షయ్ అవనిని చూడగానే, నేను ఆఫీసులో నుండి తీసేశాను కదా, ఎందుకు వచ్చావు అంటూ కోపం చేస్తాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ జాబ్లో జాయిన్ చేయడానికి అంటూ షాక్ ఇస్తాడు. ఇక నువ్వు అవనిని తీసేసింది ఈ ఆఫీసులో నుండి కాదు, వేరే ఆఫీసులో నుండి. అవని ఇప్పుడు వచ్చింది నా ఆఫీస్లో జాబ్లో జాయిన్ అవ్వడానికి అని చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు అక్షయ్, అవని జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఎలాంటి పోస్టులు ఖాళీ లేవు అని చెప్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్, ఈ ఆఫీసు నీది కాదు నాది, నా ఆఫీస్లో నేను అవరిని అపాయింట్ చేస్తున్నాను, ఇది నా ఆఫీసే కాబట్టి నీ సలహాలతో నాకు సంబంధమే లేదు, అయినా నాకు ఆ రైట్స్ ఉన్నాయి అని చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. ఇక అక్షయ్, మీకు రైట్స్ లేవని చెప్పడం లేదు నాన్న, కానీ ఈ కంపెనీలో చైర్మన్ అయినంత మాత్రాన మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు నాన్న, ఆయన జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే దీనికి కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్తాడు అక్షయ్. అవనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో తెలుసు కాబట్టి తన అర్హతలకు తగ్గట్టుగా జాబ్ ఇస్తున్నాను అని చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు అక్షయ్, ఏ జాబ్ ఇస్తున్నారు అంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, కంపెనీ బిజినెస్ని డీల్ చేసే జాబ్ అని చెప్తాడు. ఇక ఆ మాటకి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్షయ్ అస్సలు కూడా ఒప్పుకోడు, తనకేం తెలిసిన ఈ జాబ్ ఇస్తున్నారు అంటూ నాన్నపై కోపం చేస్తాడు. అప్పుడు అవని, నాకు బిజినెస్ చేయడం తెలుసు, మన కంపెనీ గురించి కూడా నాకు తెలుసు అంటుంది. అప్పుడు అక్షయ్, కంపెనీ గురించి నీకేం తెలుసు అంటూ కోపం చేస్తాడు. అప్పుడు నాన్నని కూడా, నాన్న మీరు చూస్తున్నారు కదా, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని తెలుసుకోండి అని చెప్తాడు. ఇక అవని తన స్టైల్లో కంపెనీ గురించి బిజినెస్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇక ఆ మాటలు వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈ రోజు నుండి అవని ఈ ఆఫీస్లో నా ప్లేస్ని, నా నేమ్ని రిప్రజెంట్ చేస్తుంది, నీతో పాటు అవని కూడా సమాన హక్కులు ఉంటాయి. మరో విషయం ఏంటంటే, 2 విషయాల్లో నీకంటే అవనికే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఒక డీల్ ఓకే చేయడం, 2 డీల్ ప్రాసెస్ చేయడం. ఇక ఈ 2 విషయాల్లో అవని నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు కూడా సంతకాలు చేసే అథారిటీ కూడా ఈ కంపెనీ చైర్మన్గా నేను అవనికి అప్పగిస్తున్నాను. ఇక అవని ఈ రోజు నుండి నీ ఛాంబర్లోనే నీ పక్కనే కూర్చుంటుంది అంటూ కంపెనీ చైర్మన్కి ఉండాల్సిన బాధ్యతలన్నీ కూడా అవనికి చెందిన చేస్తాడు రాజేంద్ర ప్రసాద్. ఇక కంపెనీ మేనేజర్ని పిలిచి, ఈ రోజు నుండి అక్షయ్తో పాటు ఈ మేడం మీకు బాస్, అందుకు కావాల్సిన ఏర్పాటు చూడమని మేనేజర్కి అయితే చెప్తాడు. ఇక అవని అక్షయ్ పక్క సీట్లోనే కూర్చుంటుంది. ఇక అక్షయ్ టెన్షన్ మామూలుగా ఉండదు. అవని మాటలు అన్నీ కూడా తలుచుకుని చాలా కోపంగా ఉంటాడు.
ఇదిలో ఉంటే మరోవైపు పల్లవి అన్న మాటలు ఆలోచిస్తూ శ్రేయ చాలా కోపంగా ఉంటుంది. వెంటనే అత్తయ్య దగ్గరికి వస్తుంది. అందరూ కూడా హాలుకైతే వస్తారు. అప్పుడు శ్రేయ, అత్తయ్య, నేను ఇంటి పెద్ద కోడలిగా నాకు విలువ గౌరవం ఉండాలి కదా, మరి నాకు ఇవ్వాల్సిన గౌరవం విలువ మీ చిన్న కోడలైన పల్లవికి ఎందుకు ఇస్తున్నారు? అన్ని విషయాల్లో పల్లవి నన్ను ఎందుకు డ్యామేజ్ చేస్తుంది అంటూ కోపం చేస్తుంది. అప్పుడు పల్లవి, విలువ గౌరవం నీకు నీవుగా సంపాదించుకోవాలి, అంతేగాని ఇలా అరవడం కాదు. అయినా ఇంటి పెత్తనం పెద్ద కోడలువైనా నీకు ఇవ్వకుండా నాకు ఇచ్చారు అంటే అర్థమేంటి? ఆయన గుర్తింపు గౌరవం పెత్తనం లాంటివి అవి అర్హతలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు, అది తెలుసుకుంటే మంచిది అని చెప్తుంది పల్లవి. ఇక శ్రీకర్, నీకు ఈ ఇంట్లో ఏం తక్కువైందని చెప్పేసి ఇలా గొడవ చేస్తున్నావు అంటాడు కోపంగా. అప్పుడు పార్వతి, నీకు విలువ ఇవ్వడం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఇందాక నువ్వు తాళాలు ఇవ్వమంటే ఇచ్చాను కదా, నీ చేతిలో తాళాలు పెట్టాను అంటే అది నీకు విలువ ఇచ్చినట్టు కదా, మరి ఎందుకు గొడవ చేస్తున్నావు అంటుంది. అప్పుడు శ్రేయ, అత్తయ్య, మీరు అంటున్నారు, కానీ పల్లవి అలా అనుకోవడం లేదు కదా, తను నాకు అర్హత లేదని చెప్తూ ఉంది కదా, మరి దాని గురించి ఎందుకు అడగడం లేదు అంటుంది. అప్పుడు పార్వతి, పల్లవి తెలుసు తెలియకు అన్నదేమో, దానికి ఇంత రాధతం చేయాలా అంటుంది. అప్పుడు శ్రేయ, తనకన్నా నేను పెద్దదాన్ని అని మర్యాద లేకుండా మాట్లాడుతుంది అంటే అది తెలుసో తెలియకో కాదత్తయ్య, దాని గర్వం పొగరు తలబిరుసు అంటారు. అయినా పల్లవి మీ మేనకోడలు, నేను కాదు, అనకే కదా పల్లవిని మీరు ఏం అడగట్లేదు అంటూ కోపం చేస్తుంది శ్రేయ. ఇక పార్వతి, అమ్మ శ్రేయ, నాకు నువ్వెంతో పల్లవి కూడా అంతే అంటుంది. ఇక శ్రేయ, మీరేం చెప్పకండి అత్తయ్య, ఈ ఇంట్లో పల్లవికి ఉండే బాధ్యతలేంటో నాకున్న విలువేంటో నాకు బాగా అర్థమవుతుంది అంటూ కోపంగా వెళ్ళిపోతుంది శ్రేయ. తర్వాత పార్వతి పల్లవిని సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అని చెప్తుంది. అప్పుడు పల్లవి, నేను ఎందుకు సైలెంట్గా ఉండాలి అత్తయ్య అంటుంది. అప్పుడు కమల్, నా పిల్లం ఎందుకు సైలెంట్గా ఉంటుందమ్మా, అది జరగని పని అని చెప్తాడు. ఏదేమైనా రాజేంద్ర ప్రసాద్ తన ఆఫీస్లోనే ఒక చైర్మన్కి ఉండాల్సిన బాధ్యతలని కూడా అవరికైతే అప్పగించాడు. మరి అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపటి వీడియోలు చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు.